హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రోజు రోజుకు భాగ్యనగరం అయితే అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి. అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా రోజు రోజుకు అధికంగా పెరుగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తక్షణ చర్యలు తీసుకున్నారు. అధికారులను కూడా ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉప్పల్ నార్పల్లి హైవే మీద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే గతంలో గాయత్రి కన్స్ట్రక్షన్ అయితే ఒక ఫ్లైఓవర్ని నిర్మించింది. ఏదైతే ఈ ఉన్నటువంటి హైవే గట్కేసర్ మీద నుంచి కూడా ఈ హైవే వెళ్తూ ఉంది. ఉప్పల్ నుంచి కూడా ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా వరంగల్ వరకు కూడా ఈ హైవే ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి హైదరాబాద్ నుంచి వరంగల్ రహదారులను కలిపేటువంటి ఈ నగరంలో ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ క్రాడర్ బ్రిడ్జిని అయితే నిర్మించారు. దీన్ని దాదాపుగా రామంతపూర్ నుంచి కూడా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గట్కేసర్ వరకు కూడా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం. దీనికి సంబంధించిన పనులు గత 1 yearగా అయితే నిలిచిపోయాయని చెప్పాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలైనటువంటి ఈ పనులు దాదాపుగా ఆగిపోయాయని చెప్పాలి. నిధుల కొరత ఉండడం వల్ల కూడా గాయత్రి కన్స్ట్రక్షన్ ఈ నిర్మాణాన్ని అయితే ఆపింది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం కోసం అయితే తక్షణంగా పనులను వేగవంతం చేయాలి, ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా గాయత్రి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి బిల్డర్లతోనైతే ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఖచ్చితంగా పనులను మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆయన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే గాయత్రి కన్స్ట్రక్షన్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ పనులు మొదలుపెట్టింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా అయితే ఆ నిర్మాణాలు దాదాపుగా మొదలయ్యాయని చెప్పుకోవాలి. స్థానికులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే దాదాపుగా ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఒక ఉప్పల్ నుంచి కూడా గట్కేసరి వెళ్ళాలంటే కూడా గంటలు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు మేము ఎదుర్కోలేకపోతున్నాం. దీనివల్ల దుమ్ము ధూళితో కూడా దాదాపుగా ఎందుకో హెల్త్ సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షం వస్తే చాలు ట్రాఫిక్ సమస్యలు ఉప్పల్లో చెప్పుకోలేని విధంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించాలి, ఖచ్చితంగా సులువైన ప్రయాణం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలనే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా గతంలో మనం పూర్తిగా చూసుకోవచ్చు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చకచక పనులు వేగంగా జరుగుతున్నాయి. పిల్లర్లు దాదాపుగా కంప్లీట్ అయ్యాయని చెప్పాలి. ప్రతి పిల్లర్ కూడా ఇది కంప్లీట్ అయ్యి పిల్లర్లు కూడా 1 yearగా వస్తుంది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇది గమనించిన రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వృధా చేయడం తప్పు, ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వాల వైఫల్యాన్ని మనం ఎండగట్టడమే కాదు, ఏదైతే వైఫల్యానికి గురైనటువంటి ప్రజాధనాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసేలాగా ఈ పనులను పూర్తి చేయాలి. ఖచ్చితంగా ప్రజలకు కానివ్వండి, ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, ఖచ్చితంగా ప్రజలకు పడేటువంటి ఒక పనులను చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులని దీనికి సంబంధించి కూడా అనేక పనులు అయితే జరుగుతున్నాయి. మనం ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది. ఇప్పుడు దాదాపుగా 10 వస్తుంది. ఈ టైంలోనే కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఇంకా కొద్ది గంటలు అయితే దాదాపుగా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. అటు ఎల్బీ నగర్ నుంచి కానీ, ఇటు రామంతపూర్, అటు సికింద్రాబాద్ హైవే నుంచి వచ్చేటువంటి వెహికల్స్ వల్ల ఇక్కడ విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరుగుతుందనే చెప్పాలి. సో దీనికి సంబంధించి మరి ఈ ట్రాఫిక్ నియంత్రణకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో స్థానికులు కూడా ఉన్నారు. మరి ఈ పనులు ఎంతకాలం నుంచి ఆగిపోయాయి, ఇప్పుడు మొదలయ్యాయి, వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు లతీఫ్ అండి. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి ఉండే ఇక్కడ. ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందో ఎంతకాలం నుంచి నిలిచిపోయింది? ఇది నిలిచిపోయేంత ముందు ఒక 1.5 year అవుతుందన్న. ఈ మధ్య కొద్దిగా పనులు నడుస్తున్నాయి. ఇంకా ట్రాఫిక్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ చికెన్ షాప్లో పనిచేస్తాం మేము. చాలా ఘోరంగా అయిపోయింది. కానీ పనులు నత్తనట్టుకు సాగుతున్నాయి కాబట్టి తొందరగా పూర్తి చేస్తే మేము మంచిగా ఉంటుంది ఆలోచన. అంటే జనరల్గా పండగలు కానివ్వండి, వేరే వర్షం వచ్చినప్పుడు కదా ఇక్కడ ట్రాఫిక్ బాగా ఉంటుందంట. అంటే ఎట్లాంటి ట్రాఫిక్, ఎంత రద్దీగా ఉంటుంది అసలు జనరల్గా? చాలా రద్దీగా అండి. మనం చూస్తే అర్థమవుతుంది. ఇంకొద్దిగా ముందుకు పోతే ఏవీ కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడ వర్షం వచ్చినప్పుడు ఘోరంగా నీళ్ళు మొత్తం ఆగిపోయి చాలా వరకు ఒక్క బండి కూడా సరిగా పోదు. దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. చూస్తే ఈ పనులు మొత్తాన్ని ఈ మధ్య చూస్తున్నాను నేను. కొద్దిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పనులు సాగుతున్నాయి. కానీ ఇదే పద్ధతి ప్రకారం మంచిగా ఈ ప్రభుత్వాలను అయిపోతే మేమంతా సంతోషంగా ఉన్నాం. ట్రాఫిక్ నియంత్రణ అవుతుంది. ఇదైతే మంచిగా కూడా ఆలోచిస్తాం. నీ పేరేనా? వీరేష్ అన్న నా పేరు. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ 20 years అయిపోయింది ఇక్కడ ఉండబట్టి. ఎట్లుంటుంది అన్న ట్రాఫిక్ ఇక్కడ? ఫుల్ హెవీగా ఉంటుంది అన్న, చాలా ఉంటుంది ట్రాఫిక్.
ఉప్పలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఉప్పలు పోవాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. మళ్ళీ నా ఇక్కడ నుంచి సిపిఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నారిపల్లి పోవాలన్నా కానీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ. ఇక మళ్ళీ ఇంకేందంటే ఇక ఉప్పల్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది ట్రాఫిక్. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో అప్పుడు అప్పుడు కూడా ట్రాఫిక్ తగ్గదు. ఇప్పుడు ఏంటంటే ఫ్లైఓవర్ అయినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దాకా ట్రాఫిక్ తగ్గదు తెలియదు. ఇంకా అది ఎప్పుడైతుందో ఇక చెప్పలేము. ఎందుకని ఇంత ట్రాఫిక్ ఉండడానికి అసలు కారణం ఏంటి? యాదాద్రి వరకు ట్రాఫిక్ ఉండడం కారణం ఏంటి? ఇది వరంగల్ హైవే కదన్న, వరంగల్ హైవే కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మొత్తం సండే అయితే ఇంకా పొద్దుగాల 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ 9 గంటల వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయితే ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఫ్లైఓవర్ అయినా కానీ ఇంకా మనకు తగ్గదో ట్రాఫిక్ అనేది మనకు ఇది అయినాక తెలుస్తుంది మొత్తం మీద. దానికైతే బ్రిడ్జ్ పనులు అయితే మొదలయ్యాయి. సో రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి కూడా చేపిస్తున్న పరిస్థితులు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ వరకు 6 months పట్టింది. ఇక్కడ నుంచి ఒక పిల్లర్ నుంచి ఒక్కడి వరకే ఇప్పుడు స్టార్ట్ చేసింది కాబట్టి ముందు ఇక్కడ వస్తుందో ఎక్కడ వరకు ఎట్లా ఇప్పుడైతే ఇక్కడికి రావాలంటే సంక్రాంతి అవుతుంది. సంక్రాంతి దాటుతుంది, మళ్ళీ ఆడికి నీడికి వచ్చి శివరాత్రి వస్తుంది మాకు తెలియదు. తొందరగా అయితే బాగుంటుంది అనుకుంటారు కానీ తొందరగా అయితేనే అవుతలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసిరు కదా, ముందు ఎక్కడ వరకు వస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఇక మీ పేరెంట్? నా పేరు కందిమల్ల రఘుమారెడ్డి. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడు గత 15 ఏళ్ళ నుంచి ఉంటున్నా. సో రేవంత్ రెడ్డి బ్రిడ్జ్ పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇది తొందరగా ఆర్డర్ ఇచ్చి చేపిస్తేనే మంచిది. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వర్షం పడ్డా, స్కూల్ టైంలో, కాలేజీ టైంలో మామూలుగా లేదు పొజిషన్. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే జనాలు బీభత్సంగా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద పూర్తిగా మీరు మీడియా ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే 15 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు గట్కేసర్ వెళ్తుంటా, ఇక్కడ చెంగచెర్లకి వెళ్తుంటా ఇదే ఏరియాలో. ఎందుకంటే నేను మోటార్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మామూలుగా ప్రజలకు ఇబ్బంది లేదు. మీరు మీ మీడియా ద్వారా గవర్నమెంట్ సీఎం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద, ఎందుకంటే సీఎం కూడా ఒకప్పుడు ఇక్కడ ఎంపీ చేసిండు కాబట్టి ఆయన దృష్టికి మీరు తీసుకపోతే తొందరగా పనులు పూర్తి చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. అంటే జనరల్గా ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయన్న ప్రజలకు సాధారణంగా తిరగడం వల్ల? ట్రాఫిక్ జామ్ వెళ్ళలేకపోతున్నాం. ఈ నుంచి ఆడిపోతాం గంటన్నర పడుతుంది. మామూలు బైకుల మీద పోయేటోళ్ళకి ఇక సుక్కలు కనపడుతున్నాయి. దుమ్ము కళ్ళల్లా పొగల్లా మామూలుగా లేదు. ఇక అందరు తిట్టుకుంటారు. ఇక అంటే కావాలిగా ఏంద్రైనా ఆయన ఈ బ్రిడ్జ్ ఇంతవరకు అవుతలేదు, ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. ఇది 10 ఏళ్ళ నుంచి ఉంది కదా, ఇక అది స్టార్ట్ అయిన కాంచి ఇది ఉంది. కానీ మొన్న మేము విన్నప్పుడు మన మంత్రి గారు కూడా వెంకరెడ్డి గారు కూడా ఏమన్నాడంటే ఇది తొందరగా చేపించాలని ఆయన కూడా అన్నాడు. సరే నేను కూడా ఎందుకంటే మామూలుగా అడిగి చూసినాం, ఒక లైవ్లో విన్నాం. మీకు చేపించాలన్న ఉద్దేశం ఉంది. ఇంకా మీ మీడియా ద్వారా తొందరగా తీసుకెళ్ళి ఇక్కడున్న ప్రజలకు 100% మీరు చేపించాలని మేము ఆశిస్తున్నాం అన్న. ఇప్పుడు మీరు దీని మీద ఎంతవరకైనా ఎంత తొందరగా చేస్తే ఈ బ్రిడ్జి అంత గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది, ప్రజలు బాగుంటారు. దాంట్లో మేము కూడా గౌరవిస్తామన్న. దీని మీద మీరు బ్రదర్ ఎట్లైనా చేసి సీఎం దృష్టి పోయేటట్టు మీరు చేయండి. సో చూసారు కదా, ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ క్యారిడార్ బ్రిడ్జి పనులు అయితే శరవేగంగా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రహదారి నిర్మాణాలు అయితే పూర్తిగా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఆయన ప్రజల పట్ల పనిచేసేటువంటి తీరు మాకు బాగా నచ్చుతుందని చెప్పేసి కూడా వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే నగరంలో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పొగడదగింది, మెచ్చుకోదగిందని కూడా వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఇప్పుడు పనులు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందుకు వెళ్ళాలి. ప్రజలు హర్షించే విధంగా ప్రజా అభ్యున్నతి కోసం మంచి నిర్మాణాలను ప్రాజెక్టులను కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వారు పూర్తిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఏర్పడినటువంటి కొంత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, దుమ్ము ధూళి వల్ల వ్యాధులు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఖచ్చితంగా వారు కొంత వేడుకుంటున్న పరిస్థితుల్లో. సో ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తుంది, ప్రజా సంక్షేమమే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి అనేక పనులను అయితే పూర్తి చేయాలని పొలిటికల్ టీమ్ కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఉప్పల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.